కోడ్ నా తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? నోటితోనే చెప్పిందా లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు సార్. మీ అమ్మాయి నన్ను ప్రేమించిందనడానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి. అల్లుడు గారు ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారండి? మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అల్లుడు గారు మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించారు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో నాలుగు పిల్ల. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెలిసి ఒక ముక్కు కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామగారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. డాడ్ ప్రామిస్. సీతారాముడు లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? చిలక గోరింక లాగా ఉంటారా? బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం, ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిల్లిప్పి. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా? ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు. ఏం చెల్లడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో. అంతేకాదు, ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? అల్లుడు గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్, అబ్బా చెప్పయ్యా. ఏమండి, నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చదువుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇది అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడు గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడు గారు తంబి చూసావా నీ జీప్ ఎలా తల తల మెరిసిపోతుందో? నీకు మధ్య ఉతుకుడు కొంచెం ఎక్కువైనట్టుంది. ఈ శాఖలే వద్దంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీకు కాదు, ఆయనకి. బయటికి వెళ్తున్నట్టున్నారు. జీప్ వేసుకుని బయటికి వెళ్తారు, బాత్రూమ్ లోకి వెళ్ళరు. నన్ను కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? కుదరదు, తంబి గోయింగ్ టు చెన్నై. నువ్వు బయలుదేరు. పోన్లేనా, కాలేజ్ పక్కనేగా, దింపేసి వెళ్తాడు. ఇప్పుడు జీప్ ఎక్కుద్ది, ఖాళీగా ఉంది కదా, రేపు సంఖ్య ఎక్కుద్ది. ఎక్కినప్పుడు చూద్దాం గానీ ముందు నువ్వు ఎక్కు. థ్యాంక్ యూ సార్. అన్నా వీళ్ళు నర్సులా? అరే ఓ పాగాలి, వీళ్ళు నర్సులు కాదు, డాక్టర్ అమ్మలు. అరే డాక్టర్ పోరి సూదిస్తా. ఇడియట్. అన్నా నిన్ను తిట్టిందన్నా?
అరే ఓ పాగల్ అది తిట్టుడు కాదు బే. ఈడియట్ అంటే ఆంధ్రాలో రవితేజ గారి సినిమా. నేను కూడా వాన్లాగా హీరో లెక్కున్నా అంటుంది అన్నట్టు. కవరింగ్ ఈడొస్తున్నాయి రవి. ఊరుకొని బే. అబ్బా ఇది సాంబగారి కేసా? అరే మనం సాంబగారి సంతకం లైటింగ్ కొట్టినావరా? అమ్మతో గుర్తు తెచ్చుకోరా. అరే చుట్టూ రేపు నుంచి మనం ఎవరు మీ కాలేజ్ దిక్కు రావద్దురా. సాయంత్రం తొందరగా వచ్చేస్తాను. కాలేజ్ అయిపోయిన తర్వాత రా. కాలేజ్ ఎగ్గొట్టి కాదు. టైం అయింది, లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. దేవుడా సాంబ మమ్మల్ని చూడకుండా పోతే ఈ జుట్టు అంత ఇచ్చేస్తా. ఈడ కొట్టొద్దన్నా. మెడికల్ కాలేజ్ దగ్గర నీకు పని ఏంట్రా? దోస్తులుంటే సూనికి వచ్చిరన్నా. చిన్నప్పటి నుండి మా అమ్మ నాయనకు నేను డాక్టర్ కావాలని ఆశ. నా నసీబేమో ఇట్లా రౌడీ గాని చేసింది. ఆ కోరిక తీర్చుకోనికే అప్పుడప్పుడు ఈ తెల్ల కోటేసుకొని కాలేజ్ దిక్కొస్తా. నిజం కాదని అర్థమైపోయింది లేనా అన్న. నేను బి నీట్ అయిపోయా అన్న. నువ్వు పటాయించిన కేసు వస్తుందన్నా. కేసంటే వదినమ్మ. ఇంకోసారి ఈ కాలేజ్ చుట్టుపక్కల అంటే అటు ఇటు ఎట్టైనా 5 కిలోమీటర్ల దరిదాపుల్లో నువ్వు నాకు కనిపించావో కనబడినా నేను రానా, నేను పోతా. మొత్తానికి అతని ఇంట్లో సెటిల్ అయిపోయావన్నమాట. ఇల్లు సెట్ అయింది, ఇంకా పెళ్లి సెట్ అవ్వాలి. అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయావా? పెళ్లి దాకా వెళ్ళటం ఏంటే, అసలు వెళ్ళిందే పెళ్లి కోసం. ఇంకోసారి అతని గురించి బాగా ఆలోచించు. అతని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేంత సీన్ మనకి లేదే. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.